చక్రతీర్థం, ద మిస్టిక్ పవర్. మనసు అలజడి చెందిన అల్లకల్లోలమైన ఒక్కోసారి తంత్ర ప్రయోగం కూడా శక్తిని కోల్పోతుంది. పూజారిని వెక్కిరించడం తగ్గించు. మన ఆశయం నెరవేరే వరకు వాడు అలాగే పడి ఉండాలి. ఆచార్య గారు, ఏంటి రత్తాలు? ఏమైంది రత్తాలు? పూజారయ్య మాట్లాడాడు. దీన్ని పట్టుకోండిరా. వీన్ని కూడా పట్టుకోండి. దగ్గరికి రాకముందే మనల్ని పసిగట్టిన పోటుగాన్ని కూడా పట్టుకోవాలి. వీళ్ళని గూడానికి తీసుకుపోండి. నేను వాడిని వేటాడొస్తాను. అలాగే దొరా. షెరూఫ్ చెప్పింది నిజం. ఈ దరిద్ర పడుగులోకి మేము తప్ప ఎవరు రారు. అనవసరంగా కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంత దూరం వచ్చాం.
తప్ప ఈ అడవిలో ఎవరూ లేరని అనుకున్నాను. డబ్బా గొంతేసుకొని గట్టిగా అరిస్తే భయపడతాను అనుకున్నావా? నీ దుమ్ము దులపకపోతే నా పేరు పాండునే కాదు. ఈ కర్ర తగులుకున్నానే వాడు అంత దూరం ఎగిరిపడ్డాడంటే మర్రి చెట్టు రహస్యం అంటే ఇప్పుడు తెలిసింది. చెరుబాయ్ చెప్పింది నిజం. ఇది మామూలు మర్రి చెట్టు కాదు, మాయలమారి మర్రి కొమ్మే. దీనిని సంపాదించడం కోసమే మా తాతయ్య బొమ్మ గీశాడు, సందేహమే లేదు. నన్నే కొడతావరా? నిన్ను అనవసరంగా వచ్చి నన్ను గెలికావు. నీ అంతు చూడందే వదిలిపెట్టాను. ఆగరా, ఆగు. మాయలమారి కర్రను సంపాదించడానికి 3 తరాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకాలానికి దొరికింది. రారా బయటికి. కుయ్యో గురు.
అమ్మా అపూర్వ, వస్తున్నావా? వస్తున్నాను మావయ్య. మావయ్య నేను రెడీ. రామ్మా. ఆ భోగరాజు కబురు చేయండి, ఆలస్యం చేయొద్దు. అర్థమైందా? సరేనయ్యా. ఆచార్య గారు, మన పూజారి గారు మంగమ్మ తల్లి అని మాట్లాడడం విచిత్రంగా లేదు? అవును దొరగారు, చాలా ఆశ్చర్యంగా ఉంది. మండలం రోజుల వరకు మాట్లాడరని మా గురువు గారు చెప్పి మరీ వెళ్లారు. అయినా మాట్లాడుతున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. బాబుగారు ఒక్కసారి మీ గురువు గారిని పిలిపించరాదు? తప్పకుండా. కాఫీ తీసుకోండి. పెద్దయ్య, అయ్యా. ఈ రోజు మన చెరుకు తోట దగ్గరికి వెళ్ళొచ్చావా? లేదు బాబు, ఇప్పుడు వెళ్తాను. నువ్వు ఉండయ్యా, నేను చూస్తాను. హలో, ఎవరు రత్తాలు? కట్ అయిపోయింది బాబుగారు. కొంపతీసి ఈ ఫోను భుజంగరాయుడు ఇంటి దగ్గర నుండి వచ్చిందా? భోగరాజు ఫోన్ ఎత్తలేదు, రత్తాలుగా వాళ్ళు ఫోన్ ఎత్తింది. ఇప్పుడేం చేయాలి? అయ్యగారు అమ్మాయి గారిని తీసుకెళ్ళిపోయారు. ఆలస్యమైతే అమ్ము, ఇప్పుడెలా? రత్తాలు, ఏంటి బాబు? భోగరాజ్ ఎక్కడా? భోగరాజ్ ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడయ్యా. ఇప్పుడే ఎక్కడికో వెళ్ళాడు. ఎక్కడికో అంటే ఊళ్ళోకే? లేదు బాబు, వెనకాల గదిలోకి వెళ్ళుంటాడు. ఉండు పిలుస్తాను. భోగరాజు, పిలిచావా రత్తాలు? భోగరాజు, నేనే పిలిచాను, ఒకసారి వెళ్ళారా? అలాగే బాబు. వెళ్ళిన పని ఏమైందో చెప్పకుండా వెనకాల గదిలో కునుకు తీస్తున్నావా? హాల్లో పెద్దయ్య గారు ఉన్నారని మీ దగ్గరకు రాలేదు బాబు. సరే సరే చెప్పు. భుజంగం అమ్మాయి గారిని తన గెస్ట్ హౌస్ చూపించడానికి తీసుకుపోతున్నాడు బాబు. గెస్ట్ హౌస్ కా? అది పొలిమేర అవతల ఉంది కదా. అక్కడికే. నిజం చెప్పాలంటే నేను అసలు వాళ్ళ దగ్గరికే పోలేదు బాబు. దూరం నుంచి వాళ్ళ మాటలు వినబడ్డాయి, వచ్చేశాను. అయితే నువ్వు అపూర్వతో మాట్లాడలేదా? నేను మాట్లాడాల్సిన అవసరం లేదు బాబు. వాళ్ళ వెనకాలే మీరు నేను రహస్యంగా వెళదాం. సమయం చూసుకుని మీరే మాట్లాడుతురు గాని. వీలు పడుతుందా? మనసుండాలే గాని 1,00,000 మార్గాలుంటాయి బాబు. వాళ్ళు ఎప్పుడు ఎలా వెళ్తారో మనకెలా తెలుస్తుంది? నేనున్నాను కదా బాబు. భుజంగం ఇంటి మీద ఒక కన్నేసి ఉంచుతా. వాళ్ళ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టగానే నేను వచ్చి మీకు చెప్తా. చాలా బాగుంది, ఆలస్యం చేయకుండా వెళ్ళిపో. అలాగే బాబు, వెళ్ళు. అమ్ము, వీళ్ళ గనక చూశారంటే వచ్చిన పని చెడుతుంది. వీళ్ళ కనబడకుండా దొడ్డిదారిని వెళ్ళాలి.
అయ్యగారు అమ్మాయి గారిని తీసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళారు. నిన్ను రమ్మన్నారు. అయ్యగారు ఏం చేసినా ఆలస్యం చేయరు. నేను రవిబాబుని తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే. ఇప్పటికిప్పుడు లోపలికి వెళ్ళి చెప్తే అనుమానం వస్తుంది. కాసేపు ఆగి తర్వాత చెప్దాం. అరే అల్లా. ఓరి మీ దుంపల దగ్గర కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, మమ్మల్ని కూడా కూర్చొనివ్వండిరా. అల్లా. ఎందుకు కూర్చోకూడదు? ఈడు చెప్తుంది నీకేమన్నా సమజైందా? వాళ్ళ నాయకుడు వచ్చి కూర్చోమంటేనే కూర్చోవాలంట. ఓరి నాయనో, ఒంటి నిండా గుడ్డలు లేని ఈ బేవకూకాళ్ళకి పొగరు మాత్రం మస్తుగున్నది. ఈ నాయకుడు ఎప్పుడు రావాలి, మనము ఎప్పుడు కూర్చోవాలి? కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి.